అంతర్జాతీయ శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. అందరూ స్త్రీ శక్తి, స్త్రీ సాధించింది ఇవి అన్నీ చెప్తారు కదా, నేను అవన్నీ చెప్పాలనుకోవట్లేదు. మా స్త్రీ శక్తి గురించి ఒక 2 మాటలు చెప్తాం అనుకుంటున్నాను. స్త్రీ శక్తి హెల్దీ వాకర్స్ అసోసియేషన్ అనేది జనవరిలోని స్టార్ట్ అయిందండి. ఇంకా 2 నెలలు కూడా అవలేదు. మేము బాల్య దశలోనే ఉండి తప్పటడుగులు, తడబడే మాటలతో ఉన్నాము. దీన్ని నెక్స్ట్ ఇయర్కి ఇంప్రూవ్ చేసుకుంటామని అనుకుంటున్నాము. అయితే ఈటి విజయలక్ష్మి గారు ఇక మీదట జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా లీడ్ చేస్తూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని అంటారు కదండి, కానీ ఈ రోజేమో స్త్రీ శక్తి విజయం వెనక మా హెల్దీ వాకర్స్ అసోసియేషన్ పురుషులందరూ ఉన్నారండి. సో నేను అందరికీ కూడా ఈ విషయంలోని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదే విధంగా మనందరం కూడా ప్రతిరోజు కూడా ఇంత సంతోషంగా గడపాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. మనందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అయితే మనకు సపోర్ట్ చేసిన సార్లందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మనమందరం ఫస్ట్ మంచి బిడ్డలుగా మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము. తర్వాత మంచి భార్యలుగా, పిల్లలు పుట్టిన తర్వాత మంచి తల్లి, మంచి మదర్గా ఇంతవరకు మనం ఉండి కుటుంబాలని ఎంతో చక్కగా దిద్దుకుని ఈ స్టేజ్కి మనం వచ్చాము. అయితే మనం అందరం కూడా అలానే ఉండాలని, మీరందరూ ఎప్పుడు ఎలా స్మైల్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మంచి ఉమెన్గా మనం అందరం ఉండాలి. అందరిలో మంచి అంటే ఉమెన్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రతి ఒక్కరు ఉండాలని నేను ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను. అలా మనం అందరం ఉండి మన కుటుంబానికి, సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు మన ద్వారా రావాలని కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మరి అనంతలక్ష్మి గారికి, ఆ మేడం గారికి, వరలక్ష్మి గారికి, మరి చంటి తల్లి గారికి, స్త్రీ శక్తి మరి మాది ఫామ్ అయ్యింది. వీళ్ళకి మేము సపరేట్ కాదు కానీ మమ్మల్ని ముందు నడిపిస్తున్న మరి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి చాలామంది చాలా మాట్లాడతారు, కానీ అవకాశం అందరికీ ఇవ్వాలి కాబట్టి నేను 5 minutes కంటే ఎక్కువ మాట్లాడలేదండి. గతించిన ఒక 200 సంవత్సరాల క్రితం ఆ మేడం గారు చెప్పినట్టు ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నేను నూతనంగా 2022 మరి నూతనంగా టెక్స్ట్ బుక్లు తయారు చేశారండి. నేను 8 years క్రితం నేను కేజీబీవి వడ్డాది మాడుగుల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను. అప్పుడు పాఠాలు వేరు, కానీ ఇప్పుడున్న మహిళలు ఒక 4 గురించి నేను పేర్లు చెప్పి వారిని ఎంతగానో సహకరిస్తాను. నేను ప్రిపేర్ అవ్వలేదండి. పరివర్తనలో మహిళలు, ప్రపంచంలో పరివర్తనలో మహిళలు. నిజంగా ప్రపంచంలో చూసుకుంటే మహిళలు ఎంతో ఉన్నతంగా ఉన్నారండి. వారిని మనం ఎంతగానో అభినందిస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో చాలా మంది ఉన్నారండి. వాళ్ళలో ఒక 4 పేర్లు: కాదాంబరి గంగూలీ, ఆవిడ చంద్రముఖి బసు గారు, ఇద్దరు కూడా. తర్వాత జానకి అమ్మాల్ ఎడవలెత్ కక్కర్, ఆవిడ తమిళనాడు. కల్పనా చావ్లా మీకు తెలుసు కదండి, ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి కూడా ఆవిడ మరణించారు. తర్వాత మిథాలీ రాజు, ఆవిడ కూడా స్పోర్ట్స్ గేమ్స్లో ఆడవాళ్ళు ఆడాలి అంటే ఎంత అంతర్జాతీయంగా ఆవిడ కూడా చాలా. ఫ్రాన్సిల్ క్యాటిల్, ఆవిడ కూడా మొట్టమొదటి దృష్టి లోపం ఉన్న IAS కలెక్టరేట్ అండి. చూసారండి, మనకి దేవుడు కళ్ళు ఇచ్చి కూడా మనం ఎక్కువ మంది అంటే చాలా మంది వెనకబడిపోతారు. కానీ ఆవిడ దృష్టి లోపమైన ఫ్రాన్సిల్ పార్టీ గారు, ఆమె మహారాష్ట్రలో ఉల్మాస్ నగర్కి చెందారు. ఆవిడ దృష్టి లోపం గల IAS, ఆవిడ 2019 అంటే కరోనా బిఫోర్గా ఆవిడ IASగా ఫ్రాన్సిల్ గారు ఎంతగానో ఇదయ్యారండి. తర్వాత సీమారావు గారు, ఆవిడ కూడా దేశంలోనే తొలి మహిళా కమాండో అండి. ఇప్పుడు నేవీ అవంతా ఉంటారు కదండి, వాళ్ళలో కూడా ఆవిడ ఎంతగానో కమాండో పాలన చేసింది.
తర్వాత రాజకుమారి దేవి గారు, ఆవిడ కూడా బీహార్కి చెందింది. ఆవిడ రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో అవార్డులు, చదువు లేదు నాకు ఏది రాదు అని ఏమి ఉండకూడదండి. ఏదో ఒక ఇదిలో దేవుడు ఎంతగానో తెలివితేటలు కానీ వారి యొక్క చాకచర్యం కానీ, అందరికీ మెదడు ఒకటే బరువు ఉంటుందండి. మనుషులైతే బరువులు ఉంటాం కానీ మెదడు మాత్రం ఒకటే. దాన్ని ఆవిడ రైతు అయినప్పటికీ రాజకుమారి దేవి గారు బీహార్కి చెందిన ఆవిడ ఎస్జీజీ వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసి 2019లో ఆవిడ పద్మశ్రీ అవార్డు పొందిందండి. నేను రీసెంట్గా చెప్తున్నాను, 5 years మహిళలు ఎంత ఉన్నతంగా ఉన్నారో మరి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. తర్వాత లక్ష్మీ అగర్వాల్, ఆవిడ యాసిడ్ బాధితురాలు. చూసారండి ఆవిడ ఎంతగానో అమ్మాయి ఆ యొక్క యాసిడ్ పేసి ముఖమంతా ఒళ్ళంతా కాలిపోయినప్పటికీ కూడా ఆ లక్ష్మీ అగర్వాల్ గారు ఆమె యాసిడ్ బాధిత కానీ ఆవిడ హక్కుల కోసం పోరాడింది. 2005 సంవత్సరం నుంచి 15 సంవత్సరాలు ఆవిడకి లక్ష్మీ అగర్వాల్ గారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయిపోయారండి, ఇంకా ఇద్దరు ఉన్నారు. అద్దాల సూర్యకళ గారు కూడా శ్రీకాకుళం జిల్లా, మనకి ఒక జోన్ అంటారండి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏదైనప్పటికీ ఒక జోన్లో ఉంటాం. అందుకే మనం అక్క చెల్లెల్లాగా మరి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఆవిడ కూడా ఈమె భర్త అనారోగ్యం బారిన పడడంతో ఈవిడ ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమైంది. అనేక మంది మహిళలు ఉంటారు, భర్తలు చనిపోతారు, ఆర్థికంగా ఉండవు, తన బిడ్డల భవిష్యత్తు కోసం పాటలు పడతారు, ఏదో ఒక పని తనకు తోచిన పని చేస్తూ ఆవిడ కూడా శ్రీకాకుళంలో సూర్యకుమారి గారి నాబార్డు సహాయంతో కంచు ఇత్తడి వస్తువులు తయారు చేసిందండి. కంచు ఇత్తడి. ఆవిడ నిజంగా శ్రీకాకుళం జిల్లాలో చేరి ఆవిడ చదువుకోలేదు, ఏం చేయలేదు. తన భర్త చనిపోయినప్పటికీ కూడా అద్దాల సూర్యకుమార్ గారు NABARD నాబార్డులో ఆవిడ ఎంతగానో జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యాపారాన్ని విస్తరించింది. చూసారండి, జాతీయం కాకుండా ఇంటర్నేషనల్గా ఆవిడ. తర్వాత నందిని హరినాథ్ గారు కూడా, ఈమె ఇస్రో, చూసారండి ఇందాక కమాండో కోసం చెప్పాను, ఇస్రో అంతరిక్షంలోకి వెళ్ళిన వారు. ఇప్పుడు సునీత విలియమ్స్ ఇంకా రావట్లేదండి. అమ్మాయిని వీడియోలో చూస్తుంటే ఎంతో సన్నమైపోయి పాపం ఎలా బయటకు వస్తుందా అని సునీత విలియమ్స్ కోసం ప్రపంచమంతా కూడా చూస్తుందండి. మరి అలాగే అయిపోయారు. ఇంకా లాస్ట్ అర్చనా సోరెంగ్, ఆవిడ ఒడిస్సాకు చెందిన మహిళ. ఆవిడ గిరిజన యువతి. చూడండి, గిరిజన యువతి అయినప్పటికీ కూడా ఆమె కళాశాల నుంచి చక్కగా చదువుకొని ఆవిడ సైన్స్లో డిగ్రీ పట్టా పొంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ మాస్టర్స్లో ఆమె వసుంధర అనే NGOలో చేరి పర్యావరణ పరిరక్షణపై అనేకమైన చైతన్య కార్యక్రమాలు చేశారు. నిజంగా వాళ్ళకు కూడా నేను ఒక్కసారి నందిని హరినాథ్ గారికి, నందిని హరినాథ్ ఈజ్ ఎ రాకెట్ సైంటిస్ట్ అట్ ద ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈవిడంటే నాకు చాలా అభిమానం అండి. ఎందుకంటే మనం భూమి మీద ఏం చేయలేం, కానీ నందిని హరినాథ్ గారు, హరినాథ్ ఈజ్ ఎ రాకెట్ సైంటిస్ట్ అట్ ద ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్ సెంటర్ ఇన్ బెంగళూరు. మనకు బెంగళూరులో ఉంటుందండి. మన పిల్లలందరూ కూడా ఎక్కువగా చదువుతారు. అయితే నందిని హ్యాస్ బీన్ విత్ ఇస్రో ఫర్ ద 20 years. ఇంకా నేను చెప్పుకుపోవాలంటే ఇంకా చాలా ఉన్నందుకు, ఒక సభ్యురాలుగా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు ప్రారంభిస్తుంటారండి. ఒకరి కంట కన్నీరైనా ఒకరి కంట కన్నీరైనా ఒకరి కంట పన్నీరు ఎండ మావి నీరు తాగి గుండె మంటలాచుకోక ఎండ మావి నీరు తాగి గుండె మంటలాచుకోక ఆశ పెంచుకోనేస్తం అది నిరాశ స్వాగత చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది గాయం ఏమైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలంగా కాలమనే నదిలో కదిలే కర్మమనే నావ మీద ఎవరి తోడు ఎన్నాళ్ళన్నా ఎవరి తోడు ఎన్నాళ్ళన్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాట సారి ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాట సారి ఆగి చూడు
చూసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు చూసుకో బదిలంగా హృదయాన్ని అద్దంలో తగిలేది గాయం ఏమైనా తగిలేను నీలో వేదన చూసుకో బదిలంగా. థ్యాంక్ యూ. 2022లో 2024లో బ్రైట్స్ ఆఫ్ ఇండియా రన్నర్, అలాగే 2024లో బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ అండ్ మిసెస్ తెలంగాణ అండ్ బెస్ట్ టాలెంటెడ్ అండ్ బెస్ట్ ర్యాంప్ వాక్, అలాగే ఉమెన్స్ డే సందర్భంగా నిన్ననే మహిళా ఉత్సవాలని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. అందులో బెస్ట్ ఫ్యాషన్ అచీవర్ అవార్డు కూడా నేను అందుకున్నాను. ఐఎమ్ ఏ గాస్పల్ సింగర్. ఫ్యాషన్ ఫీల్డ్ అనేది నా ప్రొఫెషన్ కాదు. సో మీరు జాకబ్ అంకుల్ అండ్ ఇంకా పెద్దలందరూ కూడా రికగ్నైజ్ చేసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వాణిజ్యంగా అనుకుంటారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే సత్యం. అందరికీ కూడా చక్కగా మీరు రండమ్మా ముందుకు రండి అని అందరినీ కూడా ప్రేమగా మాట్లాడతారు. మన పిల్లలు చాలా దూరంగా ఉన్నారండి. మరి అందరూ దూరంగా ఉండి పార్క్లో మనం ఏం వెతుక్కుంటున్నామంటే ఆ హ్యాపీనెస్ అండి, అది రియాలీ ఇక్కడ జరుగుతుందండి. చాలా థ్యాంక్స్ అండి మేడం వాళ్ళందరికీ కూడా. మరి అందరూ చెప్తూ ఉంటారు ఉమెన్ లేకపోతే అసలు ఏమీ జరగదండి. ఆల్రెడీ ఉమెన్ ఎప్పుడు కూడా తను మల్టీ టాలెంట్ అండి. ఉమెన్కి తనకి అన్నీ ఉన్నాయి, కానీ మన కోసం మనం ఒకసారి పట్టించుకోవట్లేదండి. ఏంటంటే అది హెల్త్ పరంగా మనం పట్టించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన భర్త కోసం పిల్లలు తింటే చాలు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. అక్కడే తప్పు చేస్తున్నామండి. మన కోసం మన హెల్త్ చూసుకోవాలి, మంచి న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందులో మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ ఈ అన్నయ్య సారాలందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అది నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే అంటారు లేడీస్ని వెళ్ళనివ్వరు, ముందుకు వెళ్ళనివ్వరు, ఒక అడుగు వేయనివ్వరు అంటారు. అది ఇక్కడ రాంగ్ అండి. అన్నయ్య వాళ్ళందరూ కూడా మేము కూర్చుండిపోయినా లెగండి అమ్మా లెగండి అనుకొని వాళ్ళే వచ్చి అన్నీ చేశారు. చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండి, గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కూడా అందరికీ కండక్ట్ చేశారు. మరి చాలామంది వాళ్ళు ఎంతో ఆనందంతో మరి అన్నీ కూడా గేమ్స్ ఆడుతూ చక్కగా మంచి ప్రైజెస్ పొందుకున్నారు. మరి బాల్ హిట్టింగ్ గ్లాసెస్ అనేది ఇంకా మ్యూజికల్ వాకింగ్ అనేది ప్రైజెస్ స్పాన్సర్ చేస్తున్నారు శ్రీదేవి గారు. ఒకసారి రావాలని కోరుకుంటున్నాను శ్రీదేవి గారు. బాల్ హిట్టింగ్ గ్లాసెస్లోని ఫస్ట్ ప్రైజ్ ఏమొచ్చి జి సత్యవతి గారు వచ్చారు. మరి దుర్గా మ్యామ్ గారు ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దుర్గా మ్యామ్. Men's Kura, congratulations. And I want to say something about this association. First I came to here as a waiting for the office. Then I watched so much things here. అందరూ పెద్దవాళ్ళందరూ ఇంత యాక్టివ్గా వాక్ చేస్తున్నారు అని చాలా అబ్జర్వ్ చేసేదాన్ని, ఇక్కడ వెయిట్ చేస్తూ చూస్తూ ఉండేదాన్ని. వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ దే ఆర్ వెరీ లవ్ అండ్ అఫెక్షనేట్. చాలా బాగా అఫెక్షన్గా ఉంటారు. దీనిలో అందరూ కూడా వరలక్ష్మి మేడం, అనంతలక్ష్మి గారు, చంద్రిక మేడం గారు వీళ్ళందరూ కూడా చాలా అఫెక్షనేట్. సార్స్ కూడా అంటే నేను ఫస్ట్ నేనేమి జస్ట్ వచ్చి అలా వాచ్ చేస్తుండేదని చాలామంది అనుకునే వాళ్ళు, ఏంటి అమ్మాయిలో ఫోన్లో అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉండేది అలా అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ వాచ్ చేస్తూ మామూలుగా ఉండేదని. ఐ డోంట్ నో హిస్ నేమ్. ఒకసారి అన్నారు, వై డోంట్ యూ అలాగా ఉంటారమ్మా, వై ఆర్ యూ నాట్ వాకింగ్ అని. నాకు వాళ్ళకి తెలీదు నా ప్రాబ్లం ఏంటనేది. యాక్చువల్గా నేను 4 o'clock లేచి పిల్లల్ని రెడీ చేసి క్యారేజ్ అవన్నీ రెడీ చేసి వాటితో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చి వాడికి వరుస దగ్గర ఆటో డ్రాప్ చేసి ఆఫీస్ టైమింగ్స్ వరకు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా మేము ఉండేది ఆరిలో అండి. సో అక్కడ నుండి ఇలా వెయిట్ చేస్తూ వచ్చి ఏదైనా కానీ ఏమంటారు దాన్ని ఇన్వైట్ చేయండి, ప్రతి ఇయర్ వస్తాము. అందరికీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నా పేరు జయలక్ష్మి. కానీ నేను నా పేరు చెప్పుకునే దానికంటే మా హస్బెండ్ మధుసూదన్ రావు గారు ఆయన భార్య అని చెప్పుకుంటేనే నాకు చాలా అందువల్ల నా పేరు నేను అనౌన్స్ చేయదలుచుకోలేదు, కానీ తప్పదని చెప్పుకుంటున్నాను. నాకు నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం. నేను ఈరోజు జాబ్ చేస్తున్నాను అంటే నా ప్రతి సక్సెస్గా మా హస్బెండ్ కష్టం ఉంది. నేను జాయిన్ అయిన అంటే నేను కమర్షియల్ ట్యాక్స్లో డిఎస్టీఓగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మాకు అప్పుడు స్పోర్ట్స్ కండక్ట్ చేశారు. ఆ టైంలో లేడీస్ అందరూ కూడా ఒక 10 మెంబర్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో రన్నింగ్లో 100 మీటర్స్లో నేను ఒక 4 మెంబర్స్ నేను పార్టిసిపేట్ చేశాను. అంటే కొంతవరకు రన్ చేయగలిగాను, ఎందుకంటే మధ్యలో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఆగిపోయాను. కానీ మేము వెనక మా హస్బెండ్ అబ్జర్వ్ చేశారు. నేను కొంచెం బ్యాక్ అవడం చూసి ఒక్కొక్క పరిగెత్తుకుంటూ వచ్చి జలక్ష్మి రన్ 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 నువ్వు వెళ్ళి బ్యాక్ అవ్వకూడదు, వెళ్ళు అంటే నేను నాతో పాటు ఆయన కూడా పరిగెత్తి అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. అందులో బికాజ్ ఆఫ్ మై హస్బెండ్ మధు గారు. ఇంత గ్రాండ్గా మహిళా దినోత్సవం జరుపుకున్నాము అంటే దానికి ముఖ్య కారకురాలు మీకు తెలిసే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎవరికైనా తెలుసా? మనం లేడీస్ ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందున్నాము, అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే దానికి ఒక మహాతల్లి కారకురాలు. ఆవిడే సావిత్రిబాయి పూలే గారు. ఆమె ఆ స్టేజ్కి రావడానికి కారణం వాళ్ళ భర్త. ఆయనే సావిత్రిబాయి పూలే గారు, ఆయన వాళ్ళ హస్బెండ్. అయితే ఈ సావిత్రిబాయి పూలే గారు 9వ ఏటలోనే మ్యారేజ్ అయింది. ఆమెకు చదువు రాదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాతే ఈ విషయం అందరూ తెలుసుకోవాలండి, నేను మెయిన్ ప్రెస్ చేసి చెప్పేది ఇదే. అందుకనే ఆమెకు చదువు రాదు. 9 ఇయర్స్కే మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కాలేజ్లో చదివి ఈమెకు చదువు చెప్పేవాళ్ళు అనమాట. చదువు చెప్పి ఇప్పుడు అలా అలా ఎదుగుతూ తనకు అంటే ఆడపిల్లలు ఎవరైనా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళన్నింటిలో ముందుండాలి అని చెప్పి ఎంతోమందిని ఆవిడ రిక్వెస్ట్ చేసి రండి మీకు నేర్పిస్తానన్నా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అందులో ఫాతిమా బీబీ అని ఒక ముస్లిం మహిళ, అంటే అమ్మాయి అప్పటికి, తను వచ్చి నేను కూడా ఉంటానమ్మా, నేను నేర్చుకుంటాను, నేను మీలాగా తయారవుతాను అని చెప్పి ఆవిడ సపోర్ట్ చేసి ఇద్దరు కలిపి ఒక స్కూల్ రన్ చేశారు పూణేలో. అయితే స్కూల్లో అప్పటికి ఏంటంటే ఆడపిల్లలు చదువు చెప్పకూడదు, చదివితే చాలా పాపం అని చెప్పి నమ్మే రోజులు ఆ రోజు. కానీ ఈమె మాత్రం లేదు, చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి అన్న పట్టుదలతో ఆమె స్కూల్ రన్ చేసి స్కూల్కి వెళ్ళేవారు. అయితే కొంతమంది పనిలేని వాళ్ళు ఆమె స్కూల్కి వెళ్ళే టైం చూసి బురద నీళ్ళు చల్లడం, రాళ్ళు విసరటం, అంటే ఆవిడకి కొంచెం డిస్ట్రిక్ట్ చేసేవారు అనమాట, స్కూల్ రన్ చేయకుండా ఉండడం కోసం. కానీ ఆమె ఏమీ పట్టించుకోలేదు. స్కూల్ స్టార్ట్ చేశారు. ఇంటికి వచ్చి వాళ్ళ హస్బెండ్తో కూడా చెప్పారు, నేను ఇలా స్కూల్కి వెళ్ళి చెప్పలేకపోతున్నాను, నాకు వర్క్ చేస్తూ నేను లెసన్స్ కూడా చెప్పలేను అంటే అప్పుడు జ్యోతిబాయి పూలే గారు ఒక అడ్వైజ్ ఇచ్చారు, బ్యాగ్లో ఇంకో చీర పెట్టుకో, వాళ్ళు వర్క్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళి ఆ చీర మార్చేసి ఇంకో చీర పడుతుంది, ఆ చీరతో లెసన్స్ అని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. సో దానివల్ల ఆ మహాతల్లి అందరికీ ఈరోజు మనందరం కూడా ఇంత పొందాగా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే దానికి జ్యోతిబాయి పూలే గారు కారకులే, సావిత్రిబాయి పూలే గారు కూడా కారకులే. సో ఈరోజు వాళ్ళిద్దరి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే అంటే ఇప్పుడు లేడీ ప్రాముఖ్యత ఎంతవరకు ఇంట్లో కూడా ఏదైనా అడ్వైస్ తీసుకోవాలంటే ఆడవాళ్ళని అడుగుతాం. నేను ఒకరోజు షాపింగ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అతనికేమో డ్రెస్ కావాలంటే వాళ్ళ అబ్బాయి ఏమో డాడీ డ్రెస్ బాగుంది అంటే వద్దురా మీ అమ్మ అక్కడ ఉంది, మీ అమ్మగారు ఏది చెప్తే అదే తీసుకుంటాను నేను అని అన్నాను. అంటే అంత ప్రాముఖ్యత ఇప్పుడు లేడీస్కి ఇస్తున్నారు. సో వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్. అలా ఎవరు పడిపోయి
దుర్గా మేడం గారు లాస్ట్ ఇయర్ కూడా ఉమెన్స్ డేకి మరి ఒక పార్టీకి వచ్చారండి. మేమందరం చేసుకున్నప్పుడు మరి ఒక్కసారి మరి ఇక్కడ మీ అందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటేనండి, మనం ముందు మన ఆడవాళ్ళం మనం మారాలి ముందు. చూడండి, ఇప్పుడు మన జిమ్రాన్ గారే చెప్తూ ఉంటారు, ముందు మన పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. మనం మారినంత వరకు మన పరిస్థితులు ఎప్పటికీ మారో. అలాగే ఫస్ట్ ఏదైనా సరే మన ఆహారం, మనం మనుషులం బతుకుతున్నాము అంటే ఏదైనా ఆహారం దగ్గర నుంచే మనకి మొదలవుతుంది. అందరూ ఒక హెల్దీ వాకర్స్ క్లబ్లో, ఒక కమ్యూనిటీలో ఒక సన్నిహితులమయ్యాము, ఒక స్నేహితులమయ్యాము. అందరూ కూడా ఆరోగ్యం తీసుకోవాలి. కానీ మేమందరం కూడా ఫ్రీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాగరాజు గారైనా సరే, నేనైనా సరే, ఒక్కసారి మనం తీసుకుంటున్న ఆహారం అనేది మన శరీరానికి వంట పొట్ట ఉండాలనే ఒక కోరికతో నేను చెప్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ అనంత లక్ష్మి గారు కూడా స్టేజ్ మీద తప్పట్లో ఈ శక్తి పేరులో ఉంది, చేతుల్లో కనిపించబట్టండి. ఈ శక్తి అని పెడితే జరుగుతుంది, శక్తి కనబడాలి. ఇందులో కూడా మొబైల్ డామినేషన్ ఎక్కువ. కూర్చోమా. ఎం లలిత్ కుమార్ గారు అలాగే కంటికల్ తరఫున సెక్రటరీ తరఫున మాట్లాడడం ఏంటంటే, ఒక మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే గొప్ప ఘనంగా చాలా సంతోష విషయం. ఈ దినము ఇది చెప్పాలనుకుంటే స్త్రీ శక్తి వాకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం అండి మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందుకని మేము మగవాళ్ళందరూ కూడా హెల్త్ వాకర్స్ అందరూ కూడా మరి మీకు సహకరించాలని చెప్పి మేము ఎంతగానో ముందుగా అదే ఈరోజు జరుగుతుంది. ఇంకా జరిగిందంటే మరి చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలోనే మరి మేము మైక్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఎవరు ఈ మైక్ మరి నేను ఈరోజు ఈటి వరలక్ష్మి ప్రెసిడెంట్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అప్పుడు మరి ఈ లలిత్ కుమార్ గారు ప్రేర్ చేయాలి. సవితా పావగని రుద్ర విష్ణుని రామకృష్ణుని యేసు పితా ప్రభుని అద్వితీయని అకాల నిర్భయ ఆత్మలింగ శివుని. శ్రీధర్ గారి సతీమణి దుర్గా గారు, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు, మన తర్వాత కార్యవర్గము నమ్మించి మీరందరూ వచ్చింది నమస్కారములు. హెల్త్ వర్కర్స్ ఏర్పడింది, అందులో మనం కొత్తగా ఏర్పడ్డాం కాబట్టి ఇది మొట్టమొదటి కార్యక్రమం. ధన్యవాదాలు. ఉమెన్స్ డే మనసు కలది. తర్వాత మెరర్ లాంటిది, పిల్లలకి అన్నీ చెప్పి మెరర్ లాంటిది. తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించేది. లేడీ లేదే ఫ్యామిలీ లేదు. అలాగే చాలా తర్వాత స్త్రీలు అందరూ ఇప్పుడు ఈ కాలంలో అందరూ ముందుకు వస్తున్నారు. అదే మగవాళ్ళ ప్రోత్సాహం ఉంటేనే ఎవరైనా రాగలరు. 4 గోడల మధ్యన బంధించుకోకుండా ప్రోత్సాహం మగవాళ్ళు ఇవ్వాలి. అలాగే పూర్వ కాలంలో కూడా మగ సంతానం లేనప్పుడు రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీకి జిజియాబాయి ఎన్నో రకంగా బోధించి పైకి తీసుకొచ్చింది తను. అలాగే ఇప్పుడు మన మగవాళ్ళు మనకు ప్రోత్సాహం ఇచ్చి మన అందరినీ ముందుకు నడిపించాలని
దీనికి మగవాళ్ళు మనకి చాలా ఫుల్ సపోర్ట్ ఉంది హెల్తీ వాటర్స్ డే. అందులోనే ముఖ్య దాతలు వాళ్ళ వల్ల మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ దాతలు ఎవరంటే ఫస్ట్ ఫౌండర్ విజయప్రసాద్ గారు, తర్వాత సెక్రటరీ సత్యనారాయణ గారు, హెల్తీ వర్కర్స్ నుంచి వెళ్ళి కూడా ఇచ్చారు. మొత్తం అందరూ 2,000 లెక్క మాకు డొనేట్ చేశారు. నడిపిస్తాము అని మాకు ప్రోత్సహించారు. అందుకే ఈరోజు మేము చేసుకోగలుగుతున్నాం. మహిళా మనులందరికీ, వచ్చిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ శ్రీశక్తి హెల్తీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పేరుకి ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా వెనకుండి వీళ్ళందరూ ముందుండి, నేను వెనుకున్నా సరే ముందుండి ఈ అసోసియేషన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నైట్ చూశాను వాట్సాప్ దీంట్లో, నైట్ 9:30 అయినా సరే ఆ ముగ్గులు వేసుకొని ఇదంతా డెకరేషన్ చేసుకొని లేడీస్ అందరు వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు చూసి. ఏంటి ఈ అంటే ఒక యూనిటీ ఉంటే ఏదైనా మనం సాధించగలం అన్నది చూస్తే, అందరినీ చూస్తే తెలుస్తుంది. నైట్ చూస్తే అంత చక్కగా అందరూ రెడీ అయ్యి హ్యాపీగా ఆ ముగ్గులు వేయడం కానీ అంతా, అంటే మహిళా దినోత్సవం కోసం ఇన్ని సెలబ్రేషన్స్ చేయడం, ఇంత గ్రాండ్గా చేయాలని వాళ్ళ యొక్క ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. చాలా చక్కగా చిరునవ్వుతో హ్యాపీ స్మైల్తో వెల్కమ్ చేశారు. ఇదే స్మైల్ ఎప్పటికీ ఉండాలి. ఏంటంటే మహిళా దినోత్సవం కానీ మనం ఒక స్పీచ్ ఇస్తున్నామంటే డెఫినెట్గా పేపర్ తిరిగేస్తాం. ఎవరిని చూసినా సరే మన ఇంటి నుండే ఏదన్నా ఒక అద్భుతం అన్నది ఏదన్నా జరగాలంటే అది మన ఇంటి నుండే జరగాలని ఒక తీసుకున్నాను. ఏదైనా మన ఇంట్లో ఎక్కడో ఏవో అద్భుతాలు జరగవు, మన సరౌండింగ్స్లోనే మన చుట్టుపక్కలలోనే వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా సరే లేడీస్ కానీ ఎవరికైనా పిల్లలకు కానీ మనకు తోచినంత సహాయం చేయడం వల్ల వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలరు. ఎవరికైనా లేడీస్కి కానీ ఏదైనా సమస్య రావచ్చు, మనం ఎక్కడో అనుకుంటాం వాళ్ళకి పలానా సమస్య వచ్చింది, సమస్యల ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇది అయింది అని అనుకుంటాం. కానీ వాళ్ళకి మనం చిన్న తోడ్పాటును అందిస్తే వాళ్ళు ఆ సమస్యని అధిగమించి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఇంకా మహిళ లేనిదే ఏ పని కూడా సంపూర్ణంగా అది పూర్తి అవ్వదు. మహిళ యొక్క ప్రాముఖ్యత మన దేశంలో అంత గొప్పగా మనకు ఒక స్థానాన్ని ఇచ్చారు. దీన్ని మనం గౌరవిస్తూ మనం చేసే నైతిక విలువలను, మన విలువలన్నిటిని మనం పాటిస్తూ మన గౌరవ సాంప్రదాయాలన్నీ మనం విలువలు ఇస్తూ ముందు తరానికి మనం ఇచ్చే ఏదైనా ఉంది అంటే మనం చేసే పనుల ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే ఆస్తులు కానీ గొప్ప బహుమతులు కానీ ఆ విలువలను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాము. మనందరం ఆరోగ్యం ఉండాలని చెప్పి, అంతేకాకుండా చాలామంది మేము చెప్తున్నా కూడా అశ్రద్ధ చేస్తున్నారండి. కానీ ఇది ఇప్పటికిప్పుడు మీకు రిజల్ట్ రాదు. లాంగ్ టర్మ్లో మనం హెల్దీగా ఉన్నప్పుడు, బిఫోర్ లైఫ్ నా లైఫ్ నేను ఫోటో చూపించినప్పుడు 35 ఏళ్ళు, కానీ ఎప్పుడైతే నా జీవనశైలి విధానాన్ని మార్చుకున్నానో వితిన్ 6 నెలల్లోనే నేను వావ్ రిజల్ట్ అనేది నేను తీసుకున్నాను. ఈ రోజుకి నేను హాస్పిటల్ మెట్లు ఎక్కడం అనేది నాకు తెలియదు. ఇదంతా ఎక్కడ పాసిబుల్ అయింది? మన జీవనశైలి విధానాన్ని మార్చుకోవాలని. జస్ట్ ఒక వాటర్ గురించి నేను మొన్న చెప్పడం జరిగింది. ఆ వాటర్ తీసుకునే విధానాన్ని కనుక మనం నేర్చుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది మనకి. అంతేకాకుండా ఫస్ట్ మనం వంటిల్లే మెడిసిన్ ఉన్న ఇల్లు మారాలి, హౌస్ వైఫ్ మారాలి. అంటే ఎవరు? మనమే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్స్ కూడా చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం ఒక వెల్నెస్ అనే వాళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఆ వెల్నెస్ అనేది నా కోరిక ఏంటంటే మీ అందరూ కూడా మన ఇళ్ళకి ఒక వెల్నెస్ కోచెస్గా మారాలని నేను కోరుకుంటూ నేను నాగరాజ్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి ఉన్నారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అందరికీ కూడా స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడానికి మేడం అందరూ కూడా మాట్లాడారు ఇక్కడ. సో మేము ఇక్కడ సెరాజిమ్ అని చెప్పి ఒక హెల్త్ కేర్ సెంటర్ రన్ చేస్తూ ఉన్నాం. సో మాది ప్రొఫెషనల్గా చూస్తే స్పైన్ హెల్త్ని మేనేజ్మెంట్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్. అది వెన్నుపూస అనేది మనిషికి ఎంత ముఖ్యం,
అది చివరి వరకు కూడా ఆరోగ్యంగా పెట్టుకునేటువంటి ఏ విధమైనటువంటి విధానాలు మనం ఫాలో చేయాలనేటువంటి దానిపైన మేము రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్పైన్ గురించి, స్పైన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, స్పైన్ యొక్క దాని పాత్ర ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి మా సెంటర్లో తెలియజేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇచ్చినటువంటి స్లాట్ చాలా టైం పట్టింది. కాకపోతే ఇప్పుడు టైం అయిపోయింది. మీరు అందరూ కూడా చాలామంది బ్రేక్ఫాస్ట్ టైంకి మేము కంటిన్యూస్గా స్పైన్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించి ఈ ప్రోడక్ట్ పైన మేము డెమాన్స్ట్రేషన్ అంతా కూడా ఇస్తాం. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ స్పైన్. కంప్లీట్గా మన స్పైన్ అనేది ఎలా ఉంటుంది, ఆ స్పైన్లో ముఖ్యంగా పెల్విస్కి సంబంధించినటువంటి స్త్రీలకి సంబంధించి ఏ విధమైనటువంటి డిజార్డర్స్ ఏర్పడతాయి, స్పైన్లో ఎస్పెషల్లీ ఫర్ సయాటికా కానీ L4 L5 కానీ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి దానిపైన మేము అక్కడ ఫ్రీ ట్రయల్ డెమాన్స్ట్రేషనే చేస్తున్నాం. మరి సెరాజమ్ అనేటువంటి ఒక సౌత్ కొరియన్ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ముందు ఉచితంగా ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ముఖ్యంగా వెన్నుపూసని జాగ్రత్తగా పెట్టుకునేటువంటి విధానాలు ఏంటి అనేటువంటి దానిపైన ఈ యొక్క ప్రోడక్ట్ని అంతా కూడా డిజైన్ చేశారు. నేను 2007 నుంచి మన విశాఖపట్నంలో ప్రజలందరికీ కూడా స్పైన్ జాగ్రత్తగా పెట్టుకోండి, స్పైన్ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి, వెన్నుపూసలో ఎలాంటి తేడాలు డిజార్డర్స్ ఏర్పడితే కనుక ఖచ్చితంగా డిసీజెస్, ఆ పెయిన్స్ వస్తే వాటిని తట్టుకోలేరు, చాలా కష్టపడతారు. కాబట్టి మహిళలకి ఈరోజు మహిళా దినోత్సవం రోజున స్పైన్ గురించి దానిపైన వివరణ ఇవ్వడానికి సమయం లేదు. పూర్తిగా ఇవ్వాలి అంటే ఒక్కొక్క దాని గురించి చెప్పాలి. ముఖ్యంగా మేము వచ్చి ఇక్కడ స్పైన్ మేనేజ్మెంట్లో అక్కడ PCOD ప్రాబ్లం కానీ, యూట్రస్ ప్రాబ్లం కానీ, ఇప్పుడు స్త్రీలో ఎక్కువగా ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. యూట్యూబ్లోనూ వీటన్నిటిలోనూ మీరు చూస్తూ ఉంటారు, అంత నాలెడ్జ్ మీకు ఉంది. కాకపోతే ఈ స్పైన్ చేసినప్పుడు ఎక్కడైతే నర్వస్ కంప్రెస్ అవుతాయో, ఏం తాగాలి, ఏం తినాలి, అదేవిధంగా అన్నిటిపైన మీకు అవగాహన ఉంది. ముఖ్యంగా ప్రతిదాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పళ్ళు పోతే పళ్ళు కట్టించుకోవచ్చు, కాళ్ళు పోతే కాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఈ స్పైన్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, ఈ స్పైన్ మార్చలేము, రీప్లేస్ చేయలేము, సర్జరీ మాత్రమే చేయగలరు. కాకపోతే ముందుగా మనం అంత దూరం వెళ్లకుండా ముందుగానే ఆ వెన్నుపూసను సరిచేసుకునేటువంటి విధానం, ముఖ్యంగా కండరాలు, ఈ ఎముకలు, వీటిని సక్రమంగా చేసుకోవడంలో ఈ సెరాజమ్ అనేటువంటి ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎలాంటి ఫీజెస్ లేవు అక్కడ వెళ్ళి కట్టాలి, ఇలా చేయాలని చెప్పి. మీరు వచ్చి ఒక 10 days కానీ 30 days కానీ ట్రయల్ చూడొచ్చు. మీరు వాడితే మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీకున్న సమస్యకి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేదంతా కూడా మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పక్కనే మన నవ్యాంధ్ర స్కూల్ బ్యాక్ సైడే ఉంటుంది, OPDS బిల్డింగ్లో. ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రయల్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు స్పైన్ గురించి